హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ ఏఆర్ఎం మలయాళం మూవీ భయ, కానీ తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. హీరోగా టోవినో థామస్ అండ్ హీరోయిన్ కృతి శెట్టి. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా స్టోరీ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం నక్షత్రం భూమి మీద పడుతుంది. సో ఆ నక్షత్రంతో ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు అప్పటి మహారాజు. అయితే తయారు చేసిన ఈ విగ్రహం తర్వాత ఏం జరిగింది ఏంటనేది స్టోరీ ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుందాం. మొత్తం 3 జనరేషన్ ఉంటుంది భయ్య. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. 3 కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ 3 జనరేషన్లో నాకు సెకండ్ జనరేషన్ బాగా నచ్చింది భయ్య. సెకండ్ జనరేషన్లో టోవినో థామస్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. వేరే లెవెల్ పర్ఫామ్ చేసిండు భయ్య. అది నాకు మస్తు అనిపించింది. అండ్ థర్డ్ జనరేషన్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ జనరేషన్లోనే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ కృతి శెట్టి హీరోయిన్ చాలా బాగా చేసింది భయ్య. తనకు మంచి రోల్ అయితే పడింది. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోపు ఉంది, మస్త్ అనిపించింది. అండ్ మేనేజ్ విషయానికి వస్తే సినిమా కొంచెం స్లో ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్లో స్లో ఉంటుంది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అదే కనుక స్లో లేకపోతే మాత్రం మరో కాంతార అయ్యేది. 500 నుంచి 1000 కోట్ల బొమ్మ అయ్యేది. కానీ అంత సీన్ లేదు. అది స్లో ఉండడం వల్ల కొంచెం మైనస్ అనిపించింది. కానీ సినిమా యొక్క లెంత్ మాత్రం 2 hours and 20 minutes. కానీ కొంచెం పెద్ద సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది స్లో ఉండడం వల్ల. కానీ సినిమా అయితే నచ్చుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా మాత్రం పక్కా నచ్చుతుంది మీకు కూడా. ఒకసారి ట్రై చేయండి. దీనికి నా రేటింగ్ 3 stars out of 5 stars. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.